నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపుస్తుల వెంకటేష్. ఏతులకు పోయాట ఎవడో ఏమిట్లోనో పడ్డాడంట. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, నరేంద్ర మోడీ ఇంత పొడుగు అంత పొడుగు విశ్వగురువు అయిపోయాడు. ప్రపంచంలో ఈయనకి మించిన మేధావి లేడు, ఈయననే అన్నీ చేస్తారు అనుకున్నాం. ఏమైనా చేస్తాడేమో, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గెలిచిండు. దేశం ఏమన్నా మారుస్తాడేమో. ఆయన ఆనకట్టలు కడతలేడు, పాఠశాలలు కడతలేడు, ఉద్యోగాలు ఇస్తలేడు, ఏంది చేస్తాడో అని అంధభక్తులు చెప్తా ఉంటే, అడ్డమైన ఛానళ్ళన్నీ అడ్డమైన కూతలు కూస్తూ ఉంటే, నిజమే ఈయన పెద్ద గొప్పవాడు అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేయడం, నరేంద్ర మోడీకి పెళ్ళం లేదు, పిల్లలు లేవని ఏమేమో చెప్పడం వల్ల దేశం నిజమే ఆయన లేకపోతే లేనే లేదు అనేది ఒకటి అందరూ ప్రతి ఒక్కడు, అంటే సబ్జెక్టు ఉన్నోడు లేనోడు నరేంద్ర మోడీ లేకపోతే దేశమే లేదనే స్థాయికి తీసుకొచ్చారు. దెబ్బకు ముసలి నక్కల ప్రయత్నం. అమెరికా ట్రంప్, నేతన్యాహు అంటే ఎంత డేంజర్. ఇజ్రాయిల్కి సంబంధించింది అమెరికా, ఈ రెండు కలిసి ఆడిన నాటకాల్లో ఈయన పానకంలో పుల్లలాగా తయారయ్యాడు నరేంద్ర మోడీ. దెబ్బకు అడుగడుగున అవమానాలను తట్టుకోలేక, మీడియా సమావేశాలు పెట్టలేక, ఏం చేయాలో అర్థం కాక, విదేశాలలో పోయి మాట్లాడితే ఆ భాష రాక, చేతులు ఊపడము, బిగిర పట్టుకోవడం, పగలవాడి నవ్వడం, ఇవి తప్ప ఏం లేవు. కానీ బహుమతులు వస్తున్నట్టు, ప్రైజులు వస్తున్నట్టు గప్పాలు కొట్టుకోనికి ప్రయత్నం మాత్రం పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి. ఇలా ఏమనుకున్నారంటే, వెనిజులా లేకనే ఇరాన్ అనుకున్నారు. ఇరాన్ అనుకునే వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఆయతుల్లా ఖమేనీని చంపేసి వెనిజులా ఎట్లయితే ఒక అతరంపుత్రంగాన్ని పెట్టి తన ఆధీనంలో పెట్టుకుందో, ఇరాన్ కూడా అట్లే చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రధానమంత్రిని, అక్కడ ఇరాన్ ప్రధానమంత్రిని చంపేసి వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుందాం అనుకొని వేరే వాదిని పెడదాం అనుకున్నారు. కానీ అక్కడి ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారంటే, ముస్తఫా ఖమేనీని ఎన్నుకున్నారు. ఎవరు? ఆయతుల్లా ఖాన్ కొడుకునే ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆయన 2 దేశాలకు ఆల్మోస్ట్ సుక్కలు చూపించి, పట్టపగలే సుక్కలు చూపించండు. అమెరికా స్థావరాలు గల్ఫ్ దేశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ అమెరికా అనేది ఏంటంటే బద్మాషి దేశం. ఈ దేశం ఏం చేస్తుందంటే, గల్ఫ్ దేశాల్లో కూడా యుద్ధం చేయడానికి కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నది. ఆ యుద్ధ స్థావరాలను మొత్తం టార్గెట్ చేసి దెబ్బతీస్తే, దెబ్బకు ట్రంప్ అనేతోడు తోక ముడిచిండు, అన్ని స్థావరాలు లేపడేసింది. ఏం చేయాలో అర్థం కాదు. నెక్స్ట్ హార్ముజ్ జలసంధిని మూసేస్తే, నేను ప్రపంచంలో పెద్ద దేశము, గొప్ప దేశం అని గప్పాలు కొట్టినటువంటి అమెరికా హార్ముజ్ జలసంధి ద్వారా వేరే దేశాలకు, ఇతర దేశాలకు పడవలను పంపించడానికి నేను సైన్యం రక్షణ ఇచ్చి పంపిస్తానని చెప్పాల్సినటువంటిది చేతులు ఎత్తేసింది. నేను పంపించలేను అంటే, ఆడికి పోతే ఇరాన్ అనేది పేల్చి చంపేస్తుందని చెప్పి వణికిపోయినటువంటి ట్రంప్ తోక ముడిచినటువంటి పరిస్థితి. డేంజర్లో పడ్డటువంటి అమెరికా, తోక ముడిచినటువంటి ఈ ట్రంప్. అయితే దాంతోపాటు ఇజ్రాయిల్ కూడా ఈ అర్థం కాని పరిస్థితి. 2 దేశాలు పవర్ఫుల్ దేశాలు, చిన్న దేశం గిత్త దేశం కదా అనుకున్నారు. కాకపోతే వాళ్ళ దాడులు మామూలుగా లేవు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళు ఏం చేశారంటే, ఈ ట్రంప్ వాళ్ళ బ్యాంకుల మీద దాడులు చేసిండు, ఇరాన్ బ్యాంకుల మీద. ఇరాన్ యుద్ధ నీతి ఏముంటుందంటే, ఎప్పుడైనా ప్రజలను కానీ లేదంటే ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయొద్దు. యుద్ధం అంటే యుద్ధ ట్యాంకర్లు టార్గెట్ చేయాలి. యుద్ధం మీద మీ సైన్యం మా మీద, మా సైన్యం మీ మీద అని ఒక యుద్ధ నీతి ఉంటుంది. ఇరాన్ మాత్రం యుద్ధ నీతిని పాటించింది, వాళ్ళ యొక్క స్థావరాల మీద దెబ్బతీసింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఇరాన్ బ్యాంకుల మీద, ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇరాన్ హెచ్చరించింది, నేను మీ అమెరికా బ్యాంకుల మీద దాడులు చేస్తే కుప్పగులు చేస్తావు కొడుకు అని చెప్పి భయాందోళనకు గురి చేసింది. ఇప్పుడు నేను చేయాలంటే మీ బ్యాంకుల మీద దాడులు చేయగలను అని కూడా వార్నింగ్ ఇస్తే, దెబ్బకు భయపట్టుకున్నటువంటి వీళ్ళు ఇలా నరేంద్ర మోడీ కూడా ఏం చెప్పారంటే, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 3 ఏళ్ల కింద నరేంద్ర మోడీ, పిచ్చి నరేంద్ర మోడీ, నువ్వు విదేశాల్లో తిరిగే బదులు మన దేశంలో ఆనాడు కాంగ్రెస్, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు అనేక పెట్రోల్ విలువలు అంటే ఆయిల్ నిల్వలు పెట్టుకున్నారు. 2-3 నెలలు ఎంత పెద్ద యుద్ధం జరిగినా పెట్రోల్ డీజిల్కి పెద్ద తేడా ఏముండదు. కానీ ఎల్పిజి గ్యాస్కు సంబంధించినటువంటి మనకు ఎలాంటివి లేవు. ఎందుకంటే వాళ్ళ టైంలో ఇవి లేవు, లేకుంటే వాళ్ళు పెట్టేద్దరు. 15 ఏళ్లలో నువ్వు ఏం పాటు చేసినావు నీ పిచ్చి పాలనతోటి? ఆ ఎల్పిజి గ్యాస్ నిల్వలకు ఏమైనా పెంచుకో అని చెప్పి 3 ఏళ్ల కింద చెప్పింది పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చెప్పింది. ఈ సన్నాసులకు ఏమో అర్థం కాక అది ఏం తీసుకోలేదు. ఇలా 50% గల్ఫ్ దేశాల నుంచి, హార్ముజ్ జలసంధి నుంచే వస్తాయి ఎల్పిజి గ్యాస్. మూసి పడేసింది. ఈయన తోక ముడుచుకొని ఇంట్లో అన్నాడు, సప్పుడు లేదు, నోరు తెరపడు. ఎందుకంటే యుద్ధంకి ఒక రోజు ముందే ఇజ్రాయిల్ పోయిండు, దండలు వేసిండు. భారత్ ఏమో తల్లి, ఇజ్రాయిల్ ఏమో తండ్రి అని చెప్తే దెబ్బకు వైరల్ అయి సచ్చిండు. ఇలా విశ్వానికి, ప్రపంచానికి గురువు అనుకున్న ఈయన తెలివితేటలు బయటపడిపోయినాయి. ఇంట్లో గెలవనోడు రైటేడ గెలిచిన అబద్ధాలతోనే 10 ఏళ్ళు గడిపిర్రు. సర్టిఫికేట్లు దొంగయి, చెప్పేది అబద్ధం, చేసేది మోసం. ప్రాజెక్టు లేవు, ఉద్యోగాలు లేవు, పాఠశాలలు లేవు. ఒట్టి కులం మతం పిచ్చి రేపి కూర్చున్నారు. ఈ పిచ్చి ఖాతా ముదిరింది. ఇప్పుడు ముదిరి దేశానికే ఎవడెవడైతే సీఎం నిండినో వాళ్ళకి సాగు దెబ్బకు వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయిల్ ఏమంటుందంటే,
ఇలా క్రూడ్ ఆయిల్ $100 ఉంది, $200 చేస్తాం కొడుకులారా అని చెప్తుంది. $200 అయితే ఆర్థిక అసమానతలు ఏర్పడి పెట్రోల్ ధరలు పెరిగిపోయి, ఇంధనాలు పెరిగిపోయి, ఎల్పిజి ధరలు పెరిగిపోయి ప్రజలు కొట్టుకసచ్చేటువంటి కార్యక్రమం వస్తే కూడా విశ్వగురు సైలెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఏమి లేదు, తెలివి తేటలు అన్నీ కూడా ఈడ వండుకున్నాయి. ప్రపంచంలో ఎప్పుడు కూడా భారత్కు ఇంత దుస్థితి జరగలేదు. భారతదేశ చరిత్రలో ఎప్పటికి కూడా ఇంత ఘోరాన్ని ఘోరము భారతదేశాన్ని నాశనం చేసే కాడికి వచ్చింది. వీళ్ళు మాట్లాడతారు ఆయన లేకపోతే, నరేంద్ర మోడీ లేకపోతే దేశం లేదు, ఇక అయిపోయి. ఇది ఒక్కటే ఎందుకు అంటే చెప్పరు. అరే యుద్ధం చేసేది మనోళ్ళు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కదా యుద్ధం చేసేది, బార్డర్లో ఉండేది వాళ్ళు కదా, విమానాలు నడిపేది వాళ్ళే కదా, ఇలా పంటలు పండించేది వాళ్ళే కదా, మరి ఈయన లేకపోతే ఏందనేది అడిగితే వాళ్ళకు అర్థం కాదు. ఎల్పిజి షార్టేజ్ మాత్రం పెద్ద ఎత్తున ఇలా ఇరాన్ దెబ్బకు ఒకటి ఎల్పిజి వరల్డ్ మొత్తానికి ప్రపంచ దేశాలకు ఎల్పిజి షార్టేజ్ అంటే ఇప్పుడు వచ్చే కార్లు కూడా ఎల్పిజి కార్లు వచ్చినాయి కదా, సిలిండర్లు, హోటళ్ళు, హాస్టళ్ళు, ఇలా దేవాలయాల కాడ ఉండేటువంటి అంటే నిత్య అన్నదానాలు చేసేటువంటి కార్యక్రమం అంతటా కూడా ఎల్పిజి షార్టేజ్లు అయిపోయినాయి. హోటళ్ళు మూతపడతా ఉన్నాయి. పరిస్థితి ఘోరం. ఎందుకంటే పెట్రోల్ డీజిల్కి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము అనేక 3 నెలలు కూడా ఎక్కడి నుంచి పెట్రోలు ఇంధనాలు రాకపోయినా మన దగ్గర ఆ యొక్క నిల్వలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఎల్పిజిని అప్పుడు కాంగ్రెస్ లేదు, ఎల్పిజి వచ్చినాక ఈయనకు ముందే చెప్పింది, ముందే హెచ్చరికలు కూడా చెప్పారు మోడీకి, కానీ పట్టించుకోలేదు. ఎల్పిజి గల అర్ముజ్ సందు మూసేసింది ఇరాన్. మాట్లాడు దమ్ముంటే మోడీ, గో అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్. Why are you silent? Where is your talent? Where is your courage? Why don't you stop the war? Who is stopping you? How will you become the Vishwaguru? Go and manage Trump. Go again Israel. Go and do something better to the country. Why are you silent? What is your intention? ఈయన తెలివితేటలు విశాఖపట్నానికి ఇజ్రాయిల్ మన ఇరాన్ పడవలను ఒక ప్రోగ్రామ్కి పిలిచారు. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు మన కార్యక్రమంలో పాల్గొనడానికి గెస్ట్గా వచ్చింది. కార్యక్రమం వెళ్ళిపోతుంటే అమెరికా దుర్మార్గులు పేల్చేసారు. హిందూ మహాసముద్రం లోపల, అది యుద్ధం ప్లేస్ కాదు, భారత ప్లేస్లోకి వచ్చి చంపేసిపోయారు. మొత్తం పాడన వేచేస్తే నోరు మెదపడి అంటున్నా, నువ్వు ఏంది ఇది? మేము ఎందుకు అంటున్నామంటే ఇలా మోడీని నువ్వు తిడతావు అంటే 140 కోట్ల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించేటువంటి టాలెంట్ లేని, చదువు లేని, అడ్డదిడ్డమైన మాటలు చెప్పుకుంటూ ఇలాంటి గొప్ప, ప్రపంచానికి గొప్ప అని చెప్పి నీ మీడియాలో చెప్పుకుంటూ ఉంటే ఇలా నీ ప్రపంచం ముందర భారత్ పరువు తీస్తున్నావు కదా. ఏది నీ టాలెంట్? షో నౌ. నీ టాలెంట్ ఇప్పుడు కదా రావాల్సింది. పాకిస్తాన్, ఇజ్రాయిల్ అంటున్నా, ఇరాన్ అనేది చిన్న దేశం. అమెరికాను ఇజ్రాయిల్ను చుచ్చు ఓపిస్తూ ఉన్నది. నువ్వు పాకిస్తాన్తోని ఆ ట్రంప్ గారు చెప్తే నీ యుద్ధం ఆపినావు. ఏంది నీకు ధైర్యం? నాది. నువ్వు యుద్ధ వీరులను తయారు చేయమంటే అగ్నివీరులను తయారు చేసినావు. నీ పాలన ఇడిచిపెట్టి వెళ్ళిపోను. నరేంద్ర మోడీ హటావో, భారత్ బచావో. రాహుల్ గాంధీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ. గుర్తుపెట్టుకోండి. దెబ్బకు వణికిపోతూ ఉన్నారు. మామూలు కాదు. చేతులు ఎత్తేసింది అమెరికా, తోక ముడిసింది. అలా అయిపోయింది. 2 దేశాలను ముచ్చమటలు పట్టిస్తుంది ఆల్మోస్ట్. పెద్ద బాంబేసారు. ఎందుకు చంపేసిరా? ఎందుకు ఆయన చంపేశారు? ఖమేనీని ఎందుకు చంపేశారు? అయతుల్లా ఖమేనీని ఎందుకు చంపేశారు అంటే ఆయన యురేనియం బాంబు తయారు చేస్తున్నాడు పెద్ద ఎత్తున ఆయన, కాబట్టి ఆయన మీద దాడులు చేసినామని చెప్పారు. మరి తేల్చరు ఉందా? తీసిరా? కథలు చెప్తారు. ఏందో కథలు చెప్పి ముసలి నక్కలంతా కలిసి ప్రపంచ దేశాల తిరుక్కు ఎప్స్టీన్ ఫైల్లో దొరికిపోయి సరెండర్ ఇయ్యాల. రష్యా నుంచి ఆరాముగా ఉండేది బర్క్. ఇలా ఫ్రీడమ్ లేదు. అది ఒకటి స్ట్రాటజిక్ అటానమీ లేదు ఈ దేశానికి. అంటే సర్వస్వతంత్రంగా ఏ దేశం నుంచి బిజినెస్ చేయాలనో స్ట్రాటజీ అటానమీ లేదు. ఎవరి చేతులలో ఉంది? ట్రంప్ చేతిలో పెట్టిండు ఈ విశ్వగురువు. ఈయనను పట్టుకొని వీళ్ళు గప్పాలు కొడతారు. ఇలా ఎంపీలు, ఇలా అందభక్తులు, వీళ్ళు తుసుగాళ్ళంతా. పోనీ వీళ్ళకన్నా ఏమని తెలుస్తా అంటే పొట్ట దించితే ఎక్కడికి కూడా పెళ్లి కొడుకు లెస్స చదువుకున్నాని మన ఉత్తరం చూసి ఏడ్చినట్టే ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా. బద్మాసిగాలు కామెంట్లలో అడ్డమైన కూతలు, అడ్డమైన రాతలు రాసేటువంటి విధవలు వీళ్ళంతా. దేశభక్తి కాదు, మోడీ భక్తి ఉన్నది ఈ లుచ్చలకు. ఒక్కొక్కసారి చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎంత ఘోరం అంటే అమెరికా చేతులు ఎత్తేసింది. ఎట్లా చేస్తారు ఇప్పుడు? ఎట్లా చేస్తారా అన్న? ఒక స్పష్టంగా ఒకరి వైపు ఉన్నాడు. పోయి ఇజ్రాయిల్ పోయిండు, దండం పెట్టిండు, మదర్ల్యాండ్, ఫాదర్ల్యాండ్, ఇరాన్కు సపోర్టు. ఇజ్జత్ వాయ్. నీ ఇరాన్ ఏంది? నీ ఇరాన్ అంటున్నా. నీ ఇజ్రాయిల్ పరిస్థితి ఏంది? నీ అమెరికా పరిస్థితి ఏంది? ఒక్క దేశంకి ఇంత దేశాన్ని ఏం చేయలేక ఇవాళ ఒక్క జలసంధి మూసేసిరాళ్ళు. హర్ముజ్ జలసంధిని తెరిపించే దమ్ము లేదు 2 దేశాలకు. నీకు కూడా లేదు. ఈ దెబ్బకు గ్యాస్, ఎల్పిజి గ్యాస్ మొత్తము 50%, మొత్తం 50 to 70% అక్కడి నుంచే వస్తాయి. అవి మొత్తం ఆపేసారు.
ఇలా సిలిండర్లకు అలవాటయ్యారు ప్రజలంతా. హోటళ్ళన్నీ మూతలు పడతాయి, హాస్టళ్ళు మూతలు పడతాయి, ఘోరమైన పరిస్థితి. ఇక దవాఖానలు మూతలు పడే పరిస్థితికి వచ్చింది. పెట్రోల్ అయితే ఓకే, ఆనాడు ముందు చూపుతోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి దేశం ఇంతవరకు వచ్చింది. అదే మేము చెప్పేది. మీరేం చేస్తారు? అడ్డమైన మీడియాను పెట్టుకొని పనికిరాండలను తయారు చేసుకుంటే అబద్ధాలు ప్రచారం చేసుకుంటే దేశం మీద పడి ఇజ్జత్ వాయ దేశాన్ని ఏమైనా ఉందా? ఇక ఏమీ లేదు. ఇన్ని దేశాలు కలిసి ఇవాళ తోక ముడిసిన ముసలి నక్కలు యుద్ధం చేసి ఏమో చేద్దాం అనుకురు. యుద్ధం చేసి ఇరాన్ని ఖతం చేసి ఇక ప్రపంచం అని అనుకురు. స్థావరాలు కూడా ఖతం చేసింది ఇరాన్. అమెరికా స్థావరాలను పేల్చి పడేసింది. వణుకుతుండు మన ముసలి నక్క వాయపై. ఇరాన్ చిన్న దేశము, ఇజ్రాయిల్ అమెరికానే ఆట ఆడుకుంటుంటే తోక ముడిచి పండుకున్న మోడీ సప్పుడు లేదు. విశ్వగురు అన్నా నా మోడీ యుద్ధం ఆపుతాడు అన్నాడు బండి సంజయ్. తేలిపోయింది కదా, మీ సంగతి ఏందో తేలిపోయింది కదా. మాట్లాడరు ఇప్పుడు. ఏడ మాట్లాడేది? అబద్ధాలు మాట్లాడి కూడా దేశాలు తిరుగుకుంటా గప్పాలు కొట్టుకుంటా దేశాన్ని సర్వనాశనం చేసి భారతదేశాన్ని 100 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు. ఖచ్చితంగా చూస్తూనే ఉండండి. ఏవిఎం మీడియా అందరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. అసలు బీజేపీ నరేంద్ర మోడీ యొక్క పనికిరాని జాతకం ఏందనేది అందరికి తెలవాలి. ఉత్తదే అంతా ఉత్త డబ్బా డాంబాచారం. రాహుల్ గాంధీ ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజల్లో పేదోళ్ళ ఇళ్ళల్లో తిరుగుతూ ఉన్నాడు, వ్యవసాయం తిరుగుతూ ఉన్నాడు, పాదయాత్ర చేస్తూ ఉన్నాడు, భారత్ జోడో యాత్ర చేస్తూ ఉన్నాడు. ఏంది అది? ఆయన మీద, రాహుల్ గాంధీ మీద తప్పు అంటే కులం మీద, మతం మీద, పుట్టుక మీద అబద్ధాలు చెప్పి బతుకుతారు ఈ దొంగలు. మీ బతుకులు చేయడం అయిపోయింది. మీ పని కూకటి వేలతో పీకేసుకపోతారు మీరు. అయిపోయింది. మీరు ఏం చేయలేరు. ఇక తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది, దేశ ప్రజలకు. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.